ఈరోజు మన ప్రపంచం ఒక విపత్కర పరిస్థితుల్లో మనిషి యొక్క ప్రాణాలు ఏ విధంగా హరించిపోతాయో అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తతో వారి యొక్క జీవన విధానం సాగిస్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఇండియన్ భారతీయులను ఒక సంకేతంతో అందరూ కూడా పవిత్రలో ర్యాలీ చేసి వారికి సంఘీభావంగా మేము ఉన్నాము, ప్రజలంతా ఉన్నామని చెప్పి మనం ఒక ఓదార్పు, ఒక సేవాభావంతో మనం ఇచ్చున్నాం. దానిలో భాగంగా విశాఖపట్నంలో వాచ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అధినేత అబ్దుల్ రహీం గారు వారు స్వతహాగా ఒక సైంటిస్టు. ఆ యొక్క సైంటిస్టు విధానంలో వారు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. మన దేశానికి కావాల్సిన ఈ రైల్వే ట్రాక్స్ కావాల్సిన సిగ్నల్ సిస్టంలో అయితేను కానీ ఈ యొక్క ఎవరైతే బుద్ధాయిల్ని దొంగలను పట్టుకునే విధానంలో ఈ యొక్క సీసీ కెమెరాలు అలాంటివి పార్ట్స్లో తయారు చేయడంలో కానీ ఇంకా అనేక విధాలుగా వారి యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మన పట్టణానికి చెందిన ఈ అబ్దుల్ రహీం గారు ఒక సేవా దృక్పథంతో ఈ యొక్క ప్రజలకు ఏదో సహాయం చేయాలని వృతాభక్తిగా ఈ యొక్క ఒక ముస్లిం సోదరుడు ముందుకు వచ్చి ఒక హ్యాండ్ వాష్ అనేది పెట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ కులమత భేదాలకి తావలేదు. ప్రతి ఒక్కరు కూడా మనందరం భారతీయులు ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క బజార్లో వాళ్ళ యొక్క పనులు చూసుకుని వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ యొక్క హ్యాండ్ వాష్ చేసుకుని పరిశుభ్రంగా వారి యొక్క పరిశుభ్రత పాటించుకుంటూ చేయాలి. దీంట్లో ఈ యొక్క హ్యాండ్ వాష్లో మొత్తం 20 లీటర్లు లిక్విడ్ ఉంటుంది. దాంట్లో ఒక కెమికల్ కలిపి దాంట్లో హ్యాండ్ వాష్ చేయడానికి పరిశుభ్రంగా ఈ యొక్క పెట్టారు. ఆ 20 లీటర్లు అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక 20 లీటర్లు పెట్టి దాన్ని ఎవరైతే ప్రజలు ఎంతమంది వస్తారో అంతమందికి కూడా ఉచితంగా ఈ యొక్క సేవా దృక్పథం మన రహీం గారు చేయటం చాలా మనం అదృష్టంగా భావించాలి. వారు చేస్తున్న ఈ యొక్క సేవా దృక్పథానికి మన యొక్క సంఘీభావం తెలపాలి. మనందరం కూడా భారతీయులు, మనందరం కూడా ఒకటే, మనకు కులమత భేదాలు లేవు. అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కరోనాను ఎదిరించాలి. అలాగే ఈ యొక్క దేశ ప్రధాని గారు కానీ ఇంకా ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే చెప్తూ ఉన్నారో దానిలో భాగంగా మనందరం కూడా అది పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఒక మీటర్న్నర దూరం వ్యవహరిస్తూ ఈ యొక్క సెకండ్స్ ఇవ్వకుండా ఈ యొక్క తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ మన యొక్క తుప్పరు వచ్చినప్పుడు ఈ యొక్క మాస్క్ పెట్టుకుని ఈ యొక్క పరిశుభ్రత పాటిస్తే ఈ యొక్క కరోనాను తరిమి వేయడానికి పెద్ద కష్టమేం కాదు. దీనిలో అందరికీ తెలుస్తుంది. పాటిస్తూ మనం ఈ యొక్క కరోనాని ఎదుర్కొన్నాం. అలాగే మన యొక్క ఈ పట్టణం కానీ మన యొక్క జిల్లాకు కానీ ఈ యొక్క కరోనా లక్షణాలు రాకుండా మనం ఎదుర్కొని మన యొక్క సంఘీభావంగా మనం ఉచితంగా ఈ యొక్క సేవలు చేయాలి. దాంట్లో భాగంగా ఈ యొక్క అభినందనం మనందరం కూడా వారితో రహీం గారి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మనం ఆయన అభినందిద్దాం. జై హింద్.